ఇక పద్మశాలిలకు ప్రాధాన్యతనట. వారి అభివృద్ధికి 2 కోట్లు మంజూరు చేయించిన 2 కోట్లు మంజూరు చేయించినట అన్న ధర్మపురి అరవింద్ గారు. పద్మశాలిల అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేదంటే మరి పద్మశాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలిలు మొత్తం ఫామ్ హౌజులు కట్టుకున్నారు కావచ్చు. ఈయన 2 కోట్లు మంజూరు అయితే రాజకీయంగాను ఎన్నో అవకాశాలు కల్పించినట. ఎన్ని అవకాశాలు కల్పించారు రాజకీయంగా. నీకు దమ్ము ఉండేదంటే ఎంపీ టికెట్ ఇప్పి ఇప్పుడు పద్మశాలకు. నువ్వు పక్కసారికి పద్మశాలలోకి ఎంపీ టికెట్ ఇప్పి. లాస్ట్ టైం నువ్వు ఎవరి ఓట్లతో గెలిచినావు? పద్మశాలలో 300 కాపులు ఓట్లెత్తేనే గెలిచినావు. మరి పద్మశాలలో 300 కాపులు ఓట్లెత్తే గెలిచినప్పుడు ఆ పద్మశాలి బిడ్డకు కొనికి కూర్చోబెట్టి ఇంకో పలానా సీటు పద్మశాలికి ఇప్పిస్తున్నా, నా సీటు నేను త్యాగం చేస్తున్నా, నా సీట్లో పద్మశాలి వ్యక్తిని నిలబెడుతున్నా, పద్మశాలలకు మనం ఓటేసి గెలిపించుకోవాలని చెప్పేసి మాట్లాడు. అంత ప్రాధాన్యత ఇచ్చడం అయితే సీటు మాత్రం ఎందుకు ఇస్తారు అంటే నువ్వు ఇచ్చే 2 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో వాళ్ళందరూ నీకు ఓట్లు వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వేరే అవకాశాలు ఉండయా? నువ్వు రాజకీయంగా ఓ ఎమ్మెల్సీ ఇప్పించేది లేదు, లేదంటే ఓ ఎంపీ ఇప్పించేది లేదు, ఓ టికెట్ ఇప్పించేది లేదు, ఏది లేదు. 24 గంటల పాటు పద్మశాలలకు నేను అది చేసిన అని చెప్తారు తప్ప అసలు ఈ 2 కోట్ల రూపాయలు కూడా ఈయన ఎందుకు ఇచ్చిండు ఆ విషయం తెలుసుకోవాలి. అసలు 2 కోట్ల రూపాయలు ఈయన అభివృద్ధి, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతమంది పద్మశాలి బిడ్డలకు ఈరోజు అమెరికానో ఆస్ట్రేలియానో పోతా అంటే నీ జేబులోకి ₹1 ఇచ్చినావు. ఎంతమంది పద్మశాలి బిడ్డలకు ఈరోజు నిజామాబాద్లో ఉద్యోగాల కల్పన కోసం వాళ్ళకు అండగా నిలబడ్డావు, ఉపాధి కోసం వాళ్ళకు సపోర్ట్ చేసినావు. ఈరోజు పద్మశాలిల జీవితాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల్లో ఉండంటే వాళ్ళకు కొత్తగా మగ్గాలు పెట్టుకోవడం కోసం ఎంతమంది ప్రయత్నం చేసినావు. నువ్వు అరవింద్ అనే వ్యక్తి ఈరోజు పసుబోర్డు తీసుకురాకుండా బొక్కబొర్రలు వాడటమే కాకుండా పద్మశాలిలకు చేసింది ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలను బీజేపీ ఓట్ల కోసమే వాడుకుంటుంది. ఈ పద్మశాలలు అందరూ వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ మొత్తం ఒక గొర్రె పోయి బాయిల పడ్డట్టుగా ఈ పద్మశాలీలందరూ పోయి ఆ బీజేపీ అనే బాయిల పడతాను. ఎందుకు పడతారు ఏంది అని కూడా తెలియదు. వీళ్ళు మొత్తం అసలు బాపనోళ్ళ కన్నా అధ్వానంగా తయారైపోయి బీజేపీ అంటే మొత్తం చించుకుంటారు, బట్టలు చించుకుంటారు. ఇది పరిస్థితి. మరి ఈ పద్మశాలీల కంటే 2 కోట్లు ఇచ్చినట. 2 కోట్ల రూపాయలు ఈయన తిరుగుడు కాదు ఖర్చు. మీరు ఈ 5 ఏళ్ళ ఎంపీ విషయంలో ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి ఆయన కారు డీజిల్కు ఆయన ఖర్చులకు ఖర్చు చేసింది ఎంతనో అది అభివృద్ధికి ఇచ్చినట పద్మశాలకు. అంటే ఆయన కారు డీజిల్కు సరిపోయేంత బడ్జెట్ ఇచ్చింది మనకు. ఇది పరిస్థితి.